ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్నశేషునిపై శ్రీ గోవిందరాజ స్వామివారి చిద్విలాస దర్శనం. తిరుపతిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. హైదరాబాద్ తిరునిలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజారోహణం, శేషవాహనం. జూన్ 6వ తేదీ నుండి అప్పలాయగుంట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. కడప నగరంలో శ్రీ కళాంబదేవికి మంగళాభిషేకం. మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం. టీటీడీ పాఠశాల విద్యార్థులతో త్వరలో సద్గమయ కార్యక్రమం ప్రారంభం. తిరుపతిలో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. అధికారులకు సూచనలు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం చిన్నశేష వాహనం నయనానందకరంగా జరిగింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 2వ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహనం శోభాయమానంగా జరిగింది. శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వ శుభకర మంగళ అలంకరణలతో చిన్నశేష వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ గోవిందరాజ స్వామి వారికి చిన్నశేష వాహనం వేడుకగా జరిగింది. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో సహస్రధారాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారికి కనుల పండుగగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు.
హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. మంగళవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగమోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో పులకించింది. భాగ్యనగరం హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభ మండపాన్ని సుందరమైన వర్ణమయ పుష్పాలతో, మామిడి, అరటి తోరణాలతో దేదీప్యమానంగా అలంకరించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని, ఆలయ ప్రాంగణంలోని అలంకరణలను కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం తిరుచిపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపట సంయుక్తంగా ఊరేగించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆగమ పండితుల నేతృత్వంలో ఋత్విక్కులు ఆగమోక్తంగా యాగశాల వైదిక కార్యక్రమాలను, హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మ మొదలు సురలు, మునివరులు, నరవరులు, బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు, బ్రహ్మ మొదలు సురలు, మునివరులు, నరవరులు, బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు కనులారా చూచి తరిల్చే కళానందనం, కనులారా చూచి తరిల్చే కళానందనం, బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, శ్రీ బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, ధ్వజారోహణం, గరుడ ధ్వజ ధ్వజారోహణం. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన మంగళవారం ఉదయం తిరునిలయం శ్రీ వెంకటేశ్వరుడికి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార శోభితులను చేసి స్వామి అమ్మవార్లను శేషవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల శేషవాహన సేవ విశేషంగా సాగింది. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు శేషవాహనంపై స్వామివార్లను సేవించి తరించారు. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి, ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి, జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమైన ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమను. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, నామకోపు,
పచ్చకర్పూరం, జవ్వాది, కుంకుమ పువ్వు, సిరిగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అర్చకులు, అధికారులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు టి సూర్యకుమారాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారికి ప్రతి సంవత్సరం శ్రవణ నక్షత్రం జ్యేష్ఠమాసం నుండి 9 రోజుల ముందుగా స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవం జరుగుతున్నటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీవారి కోయిలాళ్వార్ తిరుమంజనం అనగా మంగళకర ద్రవ్యాలన్నింటినీ కూడా ఒక లేపనంలాగా తయారు చేసి ఈ గర్భాలయం అంతా కూడా గర్భాలయం, అంతరాలయం, యాగశాల, కోటు అట్లా ఉపాలయాలైనటువంటి పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళమ్మవారు, ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసి ఈ పరిమళ ద్రవ్యాన్ని గర్భాలయ గోడలందరికీ పూయటం జరుగుతుంది. దీన్ని కోయిలాళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పూర్తయింది. 7వ తారీఖు ఉదయం శనివారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలానే 10వ తారీఖు సాయంత్రం 4:30 నుండి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 11వ తారీఖు సాయంత్రం 8 గంటల దగ్గర నుంచి గరుడ సేవ, అలానే 15వ తారీఖు శ్రీవారి చక్ర స్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. కావున వాహన సేవలో ఒక్కొక్క వాహనం రోజున శ్రీవారిని సేవించినట్లయితే ఒక్కొక్క ఫలితాన్ని పరమాత్మ ఇస్తూ ఉంటారు. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సేవించుకొని భక్తాదులంతా కూడా తరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కడప నగరంలోని కామకోటి కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అర్చకులు ముందుగా కామకోటి కళాంబాదేవి సన్నిధిలో ఉపచార కైంకర్యాలను పూర్తి చేసి సంకల్పం నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మ శ్రీ కళాంబదేవికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ మంగళాభిషేకాలు మనోహరంగా నిర్వహించారు. అనంతరం వెండి కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుడికి పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో దంతపు పల్లకిపై ఆది దంపతులు కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుడి ఉత్సవమూర్తులను సర్వంగ సుందరంగా వేంచేపు చేసి షోడశోపచార క్రతువులతో సేవించారు. ఆపై విశేషంగా ఆరాధనలను జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో
టీటీడీ త్వరలో సద్గమయ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓ వి వీరబ్రహ్మం సోమవారం ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులలో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను శిక్షణ షెడ్యూల్లో చేర్చాలని జేఈఓ ఆదేశించారు. ముందుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సమగ్రతలను పెంపొందించడం ద్వారా విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం మొదటిగా టీటీడీ పాఠశాలలోని విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. చిత్తూరు నగరం సమీపంలోని యాదమరి మండల కేంద్రంలో కొలువైన శ్రీ ఇంద్రవరదరాజస్వామి ఆలయంలో హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న జ్యేష్ఠమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవ నిర్వహించారు. అర్చకులు శ్రీ ఇంద్రవరదరాజస్వామి వారిని ఆభరణాలు, గజ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ఇంద్రవరదరాజస్వామి వారు హనుమంత వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో కొలువైన శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పలు ఆధ్యాత్మిక, ధార్మిక క్రతువులను లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి సంకల్పపూర్వకంగా అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు, అర్చనాది కైంకర్యాలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఇదే ప్రాంగణంలో వేంచేసిన మహాశివలింగానికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దిగువ పోకలవారిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీరాములవారి మందిరంలో కుంభాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఋత్వికులు శాస్త్రోక్తంగా యాగశాల కైంకర్యాలు, హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రధాన కలశ జలాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు.
నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంలో వెంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ఆరాధనలు మహత్తరంగా జరిగాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో పూజాధికారులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం సంకల్ప పూజలతో శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి బంగారు కవచంతో ప్రత్యేకంగా అలంకరణలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి స్వామివారికి పంచమహామంగళ హారతులు అందజేశారు. కడప ఎన్జీఓ కాలనీలో గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగమ్మదేవి సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. మాస పూజల్లో భాగంగా చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లికి జ్యేష్ఠమాసం మంగళవారం రోజు విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని మంగళకర పసుపు కుంకుమలతో సర్వ సౌభాగ్య వరదాత్రిగా అలంకరించారు. అలాగే ముత్తైదువులకు సర్వ శుభాలను ప్రసాదించే గంగమ్మ తల్లికి మట్టి గాజులతో సర్వ సుమంగళీదేవి అలంకరణలను ప్రత్యేకంగా నిర్వహించి కుంకుమ పూజలతో సేవించారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం తానే సాహెబ్పేటలో అసిరితల్లి గ్రామదేవత విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పలు క్రతువులను జరిపి ధాన్యాదివాసం, జలాదివాసాలను నిర్వహించారు. ఆపై విగ్రహ ప్రతిష్టాపన చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆ పవిత్ర ద్రవ్యాలతో అర్చకులు అసిరితల్లికి అభిషేకం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. ఖమ్మంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మున్నేరు నది నుండి సేకరించిన పవిత్ర జలాలతో తొలుత మృత్యుంజయునికి శుద్ధి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పరమశివుని అభిషేక ద్రవ్యాలలో సేవించి ఓం నమ శివాయ స్మరణలతో తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంట ఊరిలో గంగమ్మ జాతర నిమజ్జనోత్సవంతో ముగిసింది. 3 రోజుల పాటు నిర్వహించిన జాతర ఉత్సవాలలో చివరి రోజున గ్రామంలో గంగమ్మ తల్లి శిరస్సును ఊరేగించారు. అనంతరం గ్రామ శివారులోని హద్దుల్లో ప్రత్యేక పూజలు జరిపి సంప్రదాయంగా నిమజ్జనం చేయడంతో జాతర ముగిసింది. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ వాయులింగేశ్వరుడు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి వారికి జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తర్వాత స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి.
అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ దుర్గా మల్లేశ్వరాలయంలోని మండపంలో చక్కటి వేదికపై సుందర శోభితంగా అలంకరించిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని చూడచక్కటి పల్లకిపై సుందరంగా కొలువు తీర్చి పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి స్వర్ణ పల్లకి ఉత్సవం శ్రీమఠం పురవీధులలో వేడుకగా సాగింది. రాఘవేంద్ర స్వామి స్మరణలు చేస్తూ భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆపై ఆలయంలోని డోలోత్సవ మండపంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వెండి బృందావన ప్రతిమకు పూజలు చేశారు. ఇక సంస్థాన పూజల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆలయంలోని పూర్ణబోధ మండపంలో శ్రీ మూలరాములకు ప్రత్యేక పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అభిషేక ప్రియుడైన మహాదేవుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అనుగ్రహించారు. కడప జిల్లా కమలాపురం మండలం టి చరిపిరాళ్ల గ్రామంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత అగస్తీశ్వరాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయం ముందు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అగస్తీశ్వరునికి అభిషేకం జరిపారు. గంధం, కుంకుమ, పుష్పమాలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అదేవిధంగా కడప జిల్లా మైదుకూరులో నెలవైన శ్రీ మాధవరాయ స్వామివారి దేవాలయంలో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. తొలుత శివలింగాన్ని శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పంచదార, గంధం, కుంకుమ, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. గంధంతో స్వామివారికి అలంకరణ చేసి బిల్వపత్రార్చన నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ధన్వంతరి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ ఆలయంలో శ్రీ ధన్వంతరి స్వామి సూర్య భగవానుడికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ధన్వంతరి హోమం, మృత్యుంజయ, నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద ఉన్న శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శివాభిషేకం జరిగింది. సోమవారం సందర్భంగా అర్చకులు తొలుత శివలింగాన్ని శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. తరువాత భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై గంధం, కుంకుమ, పుష్పాలతో అలంకరించి హారతులు అందజేశారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వీరన్నపేటలో కొలువైన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా అర్చకులు భక్తులచే శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కటి అలంకరణలతో రామలింగేశ్వరుడికి బిల్వార్చన నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారంలో నిలవైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ధర్మవారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం కోటి హనుమాన్ చాలీసా పారాయణం జరుపుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో చాలీసా పారాయణం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.